మీరు అడ్సెన్స్ అకౌంట్‌ని గనక క్లోజ్ చేయాలనుకుంటే ముందుగా మీరైతే అడ్సెన్స్ అకౌంట్‌లోకి అయితే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీద మీకైతే 3 లైన్స్ కనిపిస్తూ ఉంటాయి చూడండి. అక్కడైతే నొక్కాలి. నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది. అక్కడ సెట్టింగ్స్ పైన నొక్కిన తర్వాత ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది చూసారా? అక్కడైతే నొక్కాలి. నొక్కిన తర్వాత మీకైతే ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. మీ పబ్లిషర్ ఐడి, కస్టమర్ ఐడి ఇదంతా కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ అకౌంట్ స్టేటస్ అయితే ఇక్కడ ఓపెన్ అని ఉంటుంది చూసారా? ఇక్కడ మీరు కింద గమనించినట్లయితే ఇక్కడ క్లోజ్ అకౌంట్ అని అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడైతే మీరు నొక్కాల్సి ఉంటుంది. నొక్కిన తర్వాత మీకైతే ఈ విధంగా లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరైతే అంటే ఇక్కడ మీరు పేమెంట్ తీసుకుంటున్నారు కదా, దీన్నైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అడ్సెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే అడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ ఈ రెండు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లోజ్ మై అకౌంట్స్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే థ్యాంక్స్ ఫర్ యూజింగ్ గూగుల్ పబ్లిషర్ ప్రొడక్ట్స్ అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లోజ్డ్ యువర్ అకౌంట్స్ అని అయితే కనిపిస్తుంది. అంటే మీ యొక్క గూగుల్ అడ్సెన్స్ అయితే క్లోజ్ అయిపోయింది. మరి ఈ విధంగానైతే మీరు మీ అడ్సెన్స్ అకౌంట్ని అయితే క్లోజ్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్.